దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దూరాన సమీపాన ఉన్న వారికి నా హృదయపూర్వక వందనాలు. వింటున్న వారికి, అలాగే యూట్యూబ్లో చూస్తూ వింటున్న వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేద్దాం. సిలువ ధ్యానాల్లో ఉన్నాం మనం. ఈరోజు 23వ దినం, ఈ 2026వ సంవత్సరం మార్చి 16వ తారీఖు. ఈ రాత్రి ఈ 23వ కూడికలో మనం ఉన్నాం గనుక కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. చూద్దాము. లూకా సువార్త 22వ అధ్యాయము 42వ వచనం చూసుకుంటే, తండ్రి, దానికి ముందు 41వ వచనం, వారి యొద్ద నుండి రాత్రి వేళ దూరము వెళ్ళి మోకాళ్ళి తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తం అయితే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధమవునుగాక అని ప్రార్థించెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, చిమ్మగల యేసయ్యా, జీవాధిపతి అయిన తండ్రి, నీకు వందనాలు. ఈ రాత్రినైనా నాతో, మాతో, మా అందరితో నువ్వు మాట్లాడు. దూరాన సమీపాన వింటున్న వారితో కూడా మాట్లాడు ప్రభా. అయా, యూట్యూబ్లో చూస్తున్న వారితో కూడా మాట్లాడు. ఈ రాత్రి కొన్ని ఆత్మలన్న పట్టబట్టకు సహాయం చేయమని, ఈ వాక్యము నీది, మాటలు నీవి ప్రభువా. నువ్వు నా నోరుని బోరుగా వాడుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. మరొకసారి మనం చదువుకోగలిగితే లూకా సువార్త 22వ అధ్యాయము 41, 42 వచనాలు మనం చదువుకుందాం. చదువమ్మా, ఒకసారి మైక్లో చదువు. వారి యొద్ద నుండి రాత్రి వేళ దూరము వెళ్ళి మోకాళ్ళి, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించు, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధింపునుగాక అని ప్రార్థించను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో పాటు వెళ్ళి ఆ ఒలీవ కొండ దగ్గరలో సమీపంలో గెత్సేమనే తోట దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. శిష్యులతో కూడా చెప్పాడు, పలుమార్లు మీరు శోధనలో పడకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని ఆయన చెప్పిన తర్వాత వారు నిద్రిస్తూనే ఉన్నారు. 2 పర్యాయములు వచ్చి వారిని చెప్పినప్పుడు వారు నిద్రిస్తూనే ఉన్నారు. అయితే ఈ యేసు ప్రభు వారు వారి దగ్గర నుండి వెళ్ళి మోకాళ్ళి, తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు, అయితే ఇది నీ చిత్తమే, కానీ నీ చిత్తమే సిద్ధింపవునుగాక. ఇది నా చిత్తము కాదు, నీ ఇష్టానుసారంగానే జరగాల, నీ ఇష్టానికే నేను లోపడుతున్నాను. అయితే తొందరపడి అన్నాను, నీ చిత్తమైతే నా దగ్గర నుండి ఈ పాత్రను తొలగించని, కానీ ఇది నీ చిత్తానుసారంగా జరగటానికి ఇది సిద్ధింపవునుగాక. ఇది నువ్వు చెప్పినట్టే జరగాలి, ఇక నా చిత్తం వద్దులే. నేను ఈ లోకంలో మరణించటానికే వచ్చాను, నేను ఈ లోకంలో శ్రమ పడటానికే వచ్చాను, నేను ఈ లోకంలో అవమానాలు పొందటానికే వచ్చాను, నేను ఈ లోకంలో గాయపరచటానికే వచ్చాను, గాయాలు అవటానికి, నేను ఈ లోకానికి గాయపరచబడటానికే వచ్చాను, ఈ లోకంలో సిలువ మోయటానికే వచ్చాను, ఈ లోకంలో సిలువలో మేకులు కొట్టించుకుంటానికే వచ్చాను, ఈ లోకంలో నేను కాళ్ళకి మేకులు కొట్టించుకుంటానికి వచ్చాను, తలకి ముళ్ళ కిరీటాన్ని పెట్టించుకుంటానికి వచ్చాను, సిలువలో నా ప్రాణాన్ని అర్పించడానికి వచ్చాను. ఇది రావటం, ఇది సత్యం, ఇది నిజం. అయితే ఇది నీ చిత్తం, నేను రావటం, నీ చిత్తమే నెరవేర్చడానికి సిద్ధింపు చేయ్యా. నువ్వే
నా పనిని సంపూర్తి చేయటానికి సిద్ధపాటు చేయి. చూడండి ఎంతగా ప్రార్థించాడు. ఆయనకు తెలుసు లోకంలో జరుగుతున్నటువంటి కార్యకలాపాలు, ఈ లోకంలో ఉన్న జరుగుతున్నటువంటి కార్యకలాపాలు ఆయనకు తెలిసి వాటిని మొదట అయ్యా ఈ కార్యం నా దగ్గరికి రాకుండా చెయ్యని అడిగినప్పుడు కూడా, కానీ మరలా వెంటనే సాగిలపడి చెప్పిన మాట మరలా చదువమ్మ. తండ్రి మైకులో చదువు. తండ్రి ఈ గిన్నె, మైకులో చదువమ్మా, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించెను. చూడు, నీ చిత్తమైతే నా ఎదురు నీ తొలగించుము అన్నాడు. అయినను ఇది నా చిత్తము కాదు, ఇది నీ చిత్తమే, ఇది నీ చిత్తమే నెరవేర్చబడాలా. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి కుమారుడు వచ్చాడు. ఇప్పుడు కూడా మనం కూడా తండ్రి నీళ్ళపాత చల్లుతూ ఉంటే కుమారుడు వెళ్ళి బొంగ అందుకుంటాడు, లేకపోతే బొంగని నీళ్ళలో నుంచి ముంచుకొచ్చి తండ్రికి అందిస్తాడు. తల్లి కూరగాయలు కోస్తూ ఉంటే కుమార్తె వెళ్ళి తల్లికి సహాయపడుతూ ఉంటుంది, అవునా కాదా? పనిలో తల్లి అంట్లు గడుగుతూ ఉంటే కుమార్తె వెళ్ళి అంట్లు గడగటానికి సహాయపడుతూ ఉంటుంది. ఇది ఎవరి చిత్తం? ఇది కుమార్తె చిత్తం. కుమార్తె చేయాల్సిన పనిది సహాయపడాల కుమార్తె, కుమారుడు సహాయపడాలా. పందిరి రాస్తుంటే పందిరికి కర్రలందియాల కుమారుడు. నోవాహు ఓడగట్టాడు. నోవాహు కాలంలో తండ్రి చిత్తం చెప్పాడు నోవాహుకి, నోవాహా ఈ భూమి మీదకి జలప్రళయం రప్పించబోతున్నాను, ఇదిగో 40 రాత్రులు 40 పగళ్ళు భూమి మీదకి వాన రప్పిపోతున్నాను, అయ్యా ఒక ఓడగట్టు నువ్వు అని నోవాహు చెప్పినప్పుడు, నోవాహుకి ఓడ ఎలా కట్టాలో తెలీదు, నోవాహుకి ఓడ ఎంత కట్టాలో తెలీదు, నోవాహు ఓడ ఎంత ఎత్తు పెట్టి కట్టాలో తెలియదు. కనుక నోవాహు అన్నాడు, తండ్రి ఈ ఓడ ఎలా కట్టాలయ్యా, ఏ విధంగా కట్టాలి, ఎంత ఎత్తులో కట్టాలని తండ్రిని అడిగినప్పుడు తండ్రి ఏం చెప్పాడంటే, నోవాహు నేనున్నాను కదా నీకు, నేను కట్టిస్తాను నీ చేత, నేను చెప్పిన పని చేయి అన్నాడు. నోవాహుకి కొలతలు ఇచ్చాడు. నోవాహు కొలతలు చెప్పినప్పుడు నోవాహు ఆ ఓడ కట్టడానికి ప్రారంభించాడు. ప్రారంభించిన వెంటనే నోవాహు బిడ్డలకు చెప్పుకున్నాడు, భార్య చెప్పుకున్నాడు, కోడళ్ళకు చెప్పుకున్నాడు, తండ్రి అయిన దేవుడు నాతో ఓడ కట్టమన్నాడు, ఈ ఓడ ఎంత కట్టాలో ఎంత పెద్దది కట్టాలో ఫస్ట్ నాకు తెలియలేదు, అయినా నేను మళ్ళీ తండ్రిని అడిగితే ఆ దేవుడు నాకు తెలియపరిచాడు. తండ్రి అయిన దేవుడు ఆయన మాట చొప్పున ఈ యొక్క ఓడని కట్టాల మనము అని ఆయన పనికి వెళ్ళినప్పుడు కుమారులు, ఏంది నాన్న పిచ్చోళ్ళలాగా మాట్లాడుతున్నావు, నువ్వు ఓడ కట్టడం ఏంది, ఆయన నీకు చెప్పటం ఏంది, జలప్రలయం రావటం ఏంది, ఏంది నాన్న పిచ్చోళ్ళలాగా మాట్లాడు, నోరు మూసుకొని పక్కన పడు, పెద్ద వయసు అయింది నీది, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు అన్నారా? ఎక్కడైతే అంటారు కదా, ఎక్కడైతే అంటారు మనల్ని చులకనగా, దేవుడు చెప్పిన మాట చెప్పినప్పుడు చులకనగా ఎక్కడైతే అంటారు, కానీ తండ్రితో దేవుడు చెప్పినటువంటి నోవాహుతో చెప్పినటువంటి తండ్రి మాట జవదాటలా నోవాహు ఏం చేశాడు తెలుసా? తను చెప్పినటువంటి పని చేయటానికి సిద్ధింపయ్యాడు, రెడీ అయ్యాడు, సిద్ధపడ్డాడు, వెళ్ళాడు. పొలానికి వెళ్ళి కట్లు కొడటానికి నోవాహు కుమారులు తండ్రి వెళ్ళిన బాటలో వెళ్ళి తండ్రికి సహాయపడ్డారు. పిల్లారా,
తండ్రికి సహాయపడ్డారు. వాళ్ళు వచ్చి ఏం చెప్పారు తెలుసా? ఏంది నాన్న పిచ్చోళ్ళలాగా మాట్లాడుతున్నావు, ఏంటి ఓడగట్టడం ఏంటి, మనం కట్టడం ఏంటి, అసలు దేవుడు నీకు చెబుటం ఏంది, నువ్వు ఆ పని చేయటం ఏంది, పైపెచ్చి నువ్వు మాకు చెబుటం ఏంది, మేము నీకు సహాయపడేది ఏంది, పిచ్చోళ్ళ మాటలు, దేవుడు నీతో మాట్లాడాడంటావు అని అన్నారా? అనలేదు. తండ్రితో ఏకీభవించారు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు. వాళ్ళు దేవుడు చెప్పిన మాటని తండ్రి ఏకీభవించి ఆ పని చేయడానికి వెళ్ళినప్పుడు తండ్రితో కలిసి నోవాహు కుమారులు వెళ్ళి తండ్రికి సహాయపడ్డారు. ఆ సహాయము ఏమన్నారో తెలుసా? తండ్రి నీ చిత్తమే నెరవేరాలా, దేవుడు నీకు చెప్పిన పని, దేవుడు నిన్ను చేయమన్న పని, నువ్వు చేస్తున్న పనే నెరవేర్చబడాలా, పద మేము కూడా వస్తామని చెప్పి ఆ తండ్రితో పాటు వెళ్ళి ఆ కట్టెలు కొట్టారు, ఆ పుల్లలు కొట్టారు. పుల్లలు కొట్టుకొని తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి ఏం చేశారు తెలుసా? ఏం చేశారు? ఓడ కట్టడం ప్రారంభించారు. ఓడ తయారు చేయటం ప్రారంభించాడు. ఓడ కట్టినని ఉంది, ఓడ తయారు చేయటం ప్రారంభించాడు. ఓడ తయారు చేసే ప్రారంభంలో బిడ్డలో, ఏంది నాన్న మమ్మల్ని ఎంత శ్రమ పెడుతున్నావు, ఏంది నాన్న ఎంత కష్టపెడుతున్నావు, ఏంది నాన్న మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నావు నువ్వు అని అన్నారా? అనలేదు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు. శవంట కారుతున్న ఆ మేకులు కొట్టేటప్పుడు, అవి కట్టేటప్పుడు, అది నరికేటప్పుడు గాయాలై రక్తం కారుతున్నా కూడా వాళ్ళు ఏమనలేదు తెలుసా? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి పనిచేశారు. హల్లెలూయా. దేవుడు తండ్రికి చెప్పాడు, నోవాహు చెప్పాడు, నోవాహు చెప్పిన పనిని తన బిడ్డలు నెరవేర్చారు. ఈరోజు దేవుని సేవకుడు చెబుతున్నటువంటి మాటలు నువ్వు నెరవేరుస్తున్నావా? దేవుని సేవకుడు నీకు తెలియపరుస్తున్నటువంటి మాటలు నువ్వు నెరవేరుస్తున్నావా? దేవుని సేవకుడి యొక్క మాటకు నువ్వు లోబడుతున్నావా? దేవుని సేవకుడికి నువ్వు సహకరిస్తున్నావా? ఇది నీ చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నావు, కానీ దేవుని సేవకుడు చెప్పినటువంటి చిత్తాన్ని నువ్వు నెరవేరుస్తున్నావా? నెరవేరట్లేదు కాబట్టి నీకు శోధనలు వస్తున్నాయి, నెరవేర్చట్లేదు కాబట్టి నీకు శ్రమలు వస్తున్నాయి, నెరవేర్చలేకపోతున్నావు కాబట్టి నువ్వు ఇబ్బందుల్లో పడిపోతున్నావు. అర్థం చేసుకో నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రాత్రి కాలం దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ వాక్యము ద్వారా. దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చాలంటే, దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చాలంటే నువ్వు దేవుని మాట వినాలా సరిగా. నువ్వు వింటలేదో, నీ ఇష్టానుసారమైన మాటలతోనే నువ్వు ముందుకెళ్తున్నావు, కానీ నీ ఇష్టానుసారమైన మాటలే నువ్వు మాట్లాడుతున్నావు, కానీ నీ ఇష్టానుసారమే జరగాలన్నటువంటి విధానంలో నువ్వు ఉన్నావు, కానీ దేవుని చిత్తము ద్వారా జరగాలనే ఉద్దేశం నీకు లేదో, దేవుని చిత్తానుసారంగా జరగాలనే ఉద్దేశం నీలో లేకపోతే నువ్వు ఎన్ని మేడలు కట్టినా, ఎన్ని మిద్దెలు కట్టినా, ఎంత సంపాదించినా, ఎన్ని ఎకరాలు కొన్నా అన్ని నీళ్ళల్లో మునిగిపోవటమే, అంటే నీటి మీద రాతలాగా మారిపోవటమే, చిల్లు సంచులో పోయటమే, నేల పాలు అయిపోవటమే, ప్రజల పాలు అయిపోవటమే, హాస్పిటల్ పాలు అయిపోవటమే. కారణం ఏందో తెలుసా? నీ చిత్తమే నువ్వు నెరవేర్చాలని ఉంటే, దేవుని చిత్తాన్ని నెరవేర్చుకున్న నువ్వు, దేవుని ఏం తెలియపరచండి నీకు తెలుసా? 6 దినాలు కష్టపడు, 7వ దినం నాది, నా పునరుద్ధాన దినము, నా పరిశుద్ధ దినము. నా పరిశుద్ధ దినములో ఏ పని నువ్వు చేయకుండా, దేనికి నువ్వు లొంగకుండా, దేన్ని నువ్వు ఆశించకుండా, దేని వైపు నువ్వు చూడకుండా నా సన్నిధికి వచ్చి నన్ను ఆరాధించమన్నాడు దేవుడు. మరి నువ్వు ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నావా? ఆయన సన్నిధికి రాకుండా నువ్వు ఆయన్ని ఆరాధించకుండా, నువ్వు ఆయన్ని గణపరచకుండా, నువ్వు ఆయన్ని మహింపరచకుండా, నువ్వు నీ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ, నీ ఇష్టానుసారమైన తలంపులు తలుస్తూ, నీ ఇష్టానుసారమైన ఉద్దేశాలు నీ ఇష్టమే నెరవేర్చాలని నువ్వు కోరుకుంటే నీకు శ్రమ రాకేమైంది? ఇక్కడ తండ్రి నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించు అని వెంటనే ఏమన్నాడు తెలుసా? కాదు, ఇది నా ఇష్టం కాదు, నీ ఇష్ట ప్రకారమే జరిగించు, నీ ఇష్టమే సిద్ధింపవునుగా కానీ ప్రార్థించాడు. నువ్వు అంటున్నావా?
అయ్యా నాకు ఎన్ని పనులు వచ్చినా సరే, ఎన్ని వ్యాపారాలు నా ముందు పెట్టినా సరే, ఎంత ధనము నా ముందు పెట్టినా సరే, ఎన్ని ఫంక్షన్లు నా ముందు పెట్టినా సరే, ఎన్ని ఆశలు నా ముందు పెట్టినా సరే, ఇది నా చిత్తం కాదు, నా చిత్తం కాదు, నా చిత్తాన్ని నేను నెరవేర్చను, నీ చిత్తాన్ని నేను నెరవేరుస్తాను, నీ చిత్తం కోసమే నేను ప్రాకులాడతాను, నీ చిత్తం కోసమే నేను బ్రతుకుతాను. నీ చిత్తం నెరవేర్చిన తర్వాతే నా చిత్తాన్ని నేను చూసుకుంటాను, నా చిత్తాన్ని నేను చూసుకుంటానని ఏం చేయాలా? నువ్వు తగ్గించుకొని ఉండాలా. మొదట దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చాలా. దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చకుండా నీ ఇష్టానుసరమైనటువంటి నీ చిత్తాన్ని నెరవేర్చాలని ఉంటే అది విఫలమే తప్ప ఫలితం రాదు కదా. అందుకనే 127 దావీదు కీర్తనలో మొదట వాక్యం ఏముందో తెలుసా? యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువారి ప్రయాసము వ్యర్థమో, యెహోవా పట్టణము కాపాడని ఎడల కాపు కాసేవారి ప్రయాసము వ్యర్థమో. చూడండి, మనం ఎన్నో గృహాలు మన కాలనీలోనే, మన గ్రామంలోనే, మన ఊర్లోనే చూస్తూ ఉంటాం. ఎన్నో గృహాలు కడతారు, ఆ గృహాలు పాడైపోయి ఉంటాయి, ఆ గృహాలు పనిచేయవు, ఆ గృహాలు పాడు గృహాలుగా ఉంటాయి. కారణం ఏందో తెలుసా? ఏదో నీ చిత్తానుసారంగా నువ్వు కడితే ఆ గృహాలు ఎలా ఉంటాయో తెలుసా? పాడైపోయే ఉంటాయి, నీ చిత్తానుసారంగా నువ్వు కడితే. కానీ యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువారి ప్రయాసం వ్యర్థమని ఎందుకు చెప్పాడు తెలుసా? నీ చిత్తం ఇక్కడ నెరవేర్చబడకూడదు, అది దేవుని చిత్తం మాత్రమే నెరవేర్చబడాలా. దేవుడు నీకు చెప్పినప్పుడు చేయాలా. దేవుడు నీకు ఏ రీతిలో ప్రేరేపిస్తాడో దేవుని మాట విని, దేవుని సేవకుడి మాట విని ఆ యొక్క పనులను ముందుకు వెళ్ళాలి. కానీ నీ చిత్తం జరగటానికి వీల్లేదు. నీ చిత్తంగానే జరిగించావంటే నీ చిత్తం ఫెయిల్ అయిపోయింది, గుర్తుపెట్టుకో. ఇక్కడ నోవాహు చేసిన పని ఏందో తెలుసా? దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ముసలితనంలో ఆయన ఆ ముసలితనంలో వెళ్ళాడు, అడవికి వెళ్ళాడు కర్రలు కొట్టుకురావటానికి. ఆ ఊడంట అర్హరత్ పర్వతాల మీద ఆగిపోయిందంట. ఆ నీళ్లు ఉడవల్లో కొట్టుకుపోయి ఆ పర్వతాల మీదకి వెళ్ళి ఆగిందంటే, ఆ నీళ్ళలో కొట్టుకుపోయిందంటే, ఆ నీళ్లు అందులోకి రాలేదంటే ఎంత లావు కర్రలతో ఎలా కట్టుంటాడో నోవాహు మరి కదా. ఎంత మంచి జ్ఞానంతో కట్టుంటాడో. ఈ జ్ఞానం ఏడదే? దేవుడిచ్చింది. దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు కాబట్టి ముసలితనంలో ఓడగట్టమన్నప్పుడు, ముసలితనంలో అడవికి వెళ్ళి ఆ కర్రలు కొట్టుకొస్తానికి వెళ్ళినప్పుడు వాళ్ళ కుమారులు కూడా, నానా నీ చిత్తం నెరవేర్చబడాలా, నానా నీ చిత్తాన్ని మేము నెరవేరుస్తామని ఏ ఒక్కళ్ళు కూడా ఇంటికాడకుండా నాన్నకి సహాయపడి వెళ్ళి కర్రలు కొట్టుకొచ్చి ఆ ఓడను తయారు చేశారు. ఆ ఓడను తయారు చేసిన క్రమంలో ఓడ పూర్తయిపోయినప్పుడు పిల్లారా, ఓడ పూర్తయిపోయినాక దేవుడు ఏం చెప్పాడంటే నోవాహుకి, నోవాహు నువ్వు ప్రకటించేయి, ఇదిగో ప్రజలందరినీ కూడా ఇదిగో ఈ ఓడలోకి రామను, జల ప్రళయం ఇంక రాబోతుంది, వచ్చేసింది, జల ప్రళయం పంపించబోతున్నాను, ఇదిగో నోవాహు చెప్పంటే నోవాహు 120 సంవత్సరాలు ప్రకటన చేస్తే, 120 సంవత్సరాలు ఎందుకు ప్రకటన చేశాడంటే మేబీ ఒక చాలా సంవత్సరాలు పట్టుండిద్ది ఆ ఓడ కట్టడం. ఆ ఓడ ఎప్పుడైతే దేవుడు ప్రారంభించమన్నాడో కట్టమని అప్పుడు నుంచి ప్రకటన చేస్తూనే ఉన్నాడు ఊర్లో వాళ్ళకి. పదండి ఓడ కడదాం, జలప్రళయం రాబోతుంది, ఓడ కట్టుకుందాం రండి, మన ప్రాణాలను రక్షించుకుందాం రండి అని ఆ ఊర్లో వాళ్ళందరికీ చెప్తున్నారు. దేవుడు నాకు తెలియపరిచాడు, దేవుడు ఇట్ట ఓడ కట్టమన్నాడు, మనం అందరం ఓడలోకి వెళ్ళాలంట, వాన రాబోతుంది, 40 దినాలు రాబోతుంది అని చెప్పినప్పుడు ఏ ఒక్కరు కూడా వినలా. నోవాహు కుమారులు విన్నారే గాని నోవాహు అన్నదమ్ములు వినలా, నోవాహు తల్లిదండ్రులు వినలా, నోవాహు చెల్లెళ్ళు అక్కలు వినలా, వాళ్ళ బాబాయ్ బిడ్డలు వినలా, తోబుట్టువులు వినలా, వాళ్ళ పిల్లలు ఎవరు వినలా. హేళన చేశారు, ఎగతాళి చేశారు. నోవాహు మాట ఎవరు వినలా, హేళన చేశారు, ఎగతాళి చేశారు, గొడవ చేశారు, తిట్టారు, అవమానపరిచారు, అపనిందల్లో వేశారు. అయినా నోవాహు విడిచిపెట్టలా తన పనిని సంపూర్తిగా చేశాడు. ఆ ఓడ కట్టినాక నోవాహు మళ్ళా చెప్పాడు, దేవుడు ఏమని చెప్పంటే, ఇదిగో ఈ భూమి మీద ప్రాకు జీవులు, ఎగిరే పక్షులు, తిరిగే జంతువులు 2 జతలు ఓడలోకి రామని చెప్పన్నాడు. ఒకటి ఆడది, మొగదై.
ఓళ్ళకు రామని చెప్పినప్పుడు నోవాహు వెళ్ళి మరి ఆ జంతువులకు కావచ్చు, ఆ పాములకు కావచ్చు, ఆ పక్షులకు కావచ్చు, వాటికి నేలల్లో ఉండేటువంటి జీవులకి కావచ్చు, వీటికి ఎలా చెప్పాడో మరి అవన్నీ వచ్చి నోవాహు మాట విని లోబడి ఓళ్ళలోకి వెళ్ళి పిల్లరా. కానీ నోవాహు మాట విన్నటువంటి వాళ్ళ అన్నదమ్ముల పిల్లలు కానీ, అక్కల చెల్లెల పిల్లలు కానీ, బాబాయిలు, పెదనాన్నలు, అత్తలు, మామలు పిల్లలు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, శ్రేయభిలాషులు కానీ ఎవరు కూడా వినలేదు, ఎవరు కూడా రాలేదు. తృణీకరించబడ్డాడు నోవాహు, ఎవరు కూడా వినలే. కానీ మోగ జీవులు వచ్చినాయి నోవాహు మాట విని. ఇక నోవాహు చెప్పేశాడు, నోవాహు నీ కుటుంబం లోపలికి వెళ్ళిపోండి, సమయం అయిపోయింది, నీ కుటుంబం లోపలికి వెళ్ళిపోండి అన్నాడు. వెళ్ళి నోవాహు తన భార్యను, తన 3 బిడ్డలను, వారి యొక్క భార్యలను లోపలికి తీసుకువెళ్ళాడు. తీసుకెళ్ళిన మరుక్షణం ఆ ఓడ మూత వేయబడింది, ఆ డోర్ వేయబడిపోయింది, మూత వేయబడిపోయింది. ఇక ఆ డోర్ మూసుకుపోయింది, తాళం వేయబడింది. తాళం నోవాహు వశంలో లేదు, తాళం నోవాహు వశంలో లేదు. ఇక వెంటనే నోవాహు ఇక అందరూ మోకరించి ప్రార్థన చేశారు. ఓళ్ళలో సమస్తమైన జీవులు, జంతువులు అన్ని కూడా ఉన్నాయి. నోవాహు ప్రార్థన చేశారు, ప్రభువా ఇదిగో ఓడ కట్టమన్నావు, కట్టానయ్యా. ఇదిగో జంతువులు, జలరాశులు మొత్తం రామన్నావు, వచ్చినాయి అయ్యా. ఇదిగో నా కుటుంబం వచ్చారు, ఇదిగో నా ప్రజల పరిస్థితి ఏంటంటే విడిచిపెట్టే వాళ్ళనే అన్నాడు. అన్న మరుక్షణం ఆకాశము మబ్బులు కమ్మిపోయినాయి, వాన పడటం స్టార్ట్ అయింది. నోవాహు చెప్పినటువంటి మాటలో ఆ ఇన్నవారు గుర్తొచ్చేసి అప్పుడు నోవాహు దగ్గరికి పరిగెత్తుకుంటొచ్చి చూసినప్పుడు నోవాహు ఓడలో ఉన్నాడు. అప్పుడు దాకా గృహంలో ఉన్నటువంటి నోవాహు, అప్పుడు దాకా గుడారంలో ఉన్న నోవాహు ఓడలో ప్రవేశించాడు. ఓడను చూస్తే తలుపు వేయబడింది, తలుపు మూసివేయబడింది. ఇక తలుపును కొడుతున్నారు, పెదనానా, బాబాయ్, అయ్యా, మామయ్య, తాతయ్య, అయ్యా అని. ఆ పిల్లల తల్లిదండ్రులు వచ్చారు, వాళ్ళ అన్నదమ్ములు వచ్చారు. ఎవరు వచ్చినా కానీ తలుపు తీయటానికి వీలు లేదు. కారణం ఎంతో తెలుసా? తలుపు వేసినటువంటి వ్యక్తి దేవుడు. హల్లెలూయా. ఓడ కట్టమంది దేవుడు, తలుపు వేసినటువంటి వాడు దేవుడు. ఆ తలుపు వేయబడ్డది. వీళ్ళు కేకలు పెడతాం మొదలు పెట్టారు, కేకలేయటం మొదలు పెట్టారు. ఇది ఎవరి చిత్తం? దేవుని చిత్తం. ఓడ కట్టడం దేవుని చిత్తం, తలుపు వేయబడటం దేవుని చిత్తం, వాన పంపేయటం దేవుని చిత్తం. ఆ వాన పడటం స్టార్ట్ అయింది. ఊరు వాడ మొత్తం కదిలి పరిగెత్తుతూ ఉన్నారు. పరిగెత్తుతూ వచ్చి ఆ ఓడ దగ్గరకు వచ్చి కేకలు పెడుతున్నారు. ఏ ఓడ మాత్రం డోర్ ఓపెన్ కాలేదు. వాన పెరుగుతుంది, గాలి పెరుగుతుంది. వాన అప్పటికి పడి గిలకల దాకొచ్చిన నీళ్లు. ఇక స్టార్ట్ అయింది వారు. మోకాళ్ళ దాకొస్తున్న నీళ్లు, నడుము దాకొస్తున్న నీళ్లు, గొంతు దాకొస్తున్న నీళ్లు. కేకలు పెడుతున్నారు. గొంతు దాకొచ్చినప్పుడు కూడా కేకలు పెడుతున్నారు. అయ్యా 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 అని కేకలు పెడుతూ ఉంటే నో అని దేవుడు చెప్పాడు. గొంతు కాడ నుంచి ఇక తల మొత్తం కూడా మునిగిపోయింది. మొత్తం జల సమాధి అయిపోయారు. 40 రాత్రులు 40 పగలు వాన కురిస్తే ఆ వాన దెబ్బకంట, ఆ నీళ్లు దెబ్బకంట ఆ ఓడంట పర్వతాలకు మీదకి వెళ్ళిపోయిందంట, తేలుకుంటా వెళ్ళిపోయిందంట పర్వతాల మీదకి. ఈ రోజు కూడా ఆ ఓడ ఆనమాలు ఉన్నాయి. ఈ రోజు కూడా ఆ ఓడ ఆనమాలు ఉండే. అక్కడ ఆ పర్వతాల మీదకి వెళ్ళిపోయిందంట ఓడ. చూడు ఎంతెత్తు నీళ్లు పారినాయో. ఈ బిల్డింగులు 10 బిల్డింగులు అంతెత్తు కంటే పర్వతాల మీదకి వెళ్ళిందంటే ఇంక ఎంతెత్తు పారుంటాయో నీళ్లు. చూడండి, కారణం ఏంటి? దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. అయ్యా ఇది నా చిత్తం కాదు, నేను చేయలేను అన్లా. వృద్ధాప్యంలో ఉన్నాడు దేవుడు. ఆయన చెప్పిన మాట, ఆయన చెప్పిన పని అయ్యో నా వల్ల కాదు ఇది అని అనలా. ఇది నా వల్ల కాదు అని అనుకోని కూడా, అయితే నువ్వు చెప్పావు కాబట్టి నీ చిత్తాన్ని నేను నెరవేరుస్తానయ్యా అని చెప్పేసి ఆయన చిత్తాన్ని నెరవేర్చాడు. ఆయన కుటుంబం రక్షింపబడింది పిల్లారా. ఆయన ప్రాణం దక్కించబడింది, ఆయన కుటుంబం రక్షించబడింది. ఆయనతో పాటు నేటికి ఈరోజు నువ్వు నేను మనమందరము ఈ ప్రపంచంలో భూమి మీద ఉన్న జనాంగం మొత్తం కూడా వాళ్ళ సంతానమే పిల్లారా. హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్న జనాంగం మొత్తం కూడా ఈ ప్రపంచ దేశాల్లో ఉన్న నల్లోళ్ళు కానీ తెల్లోళ్ళు కానీ ఎవరైనా కానీ సరే వాళ్ళు సంతానమే తప్ప ఇంకే ఎవరు సంతానం కాదు. నోవాహు సంతానం.
నోవాహు సంతానం మనమందరం. ఇలా చూసుకుంటే పోతే పిల్లారా చూడండి, మనము ఆ యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇక్కడ తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించు, అయినా నా చిత్తము కాదు, ఇది నీ చిత్తమే, నీ చిత్తము సిద్ధింపవునుగాక, నీ చిత్తం నెరవేర్చబడునుగాక, నీ చిత్తాన్ని నేను నెరవేర్చడానికే వచ్చాను కానీ తృణీకరించడానికి రాలేదయ్యా అని ప్రార్థన చేశాడు. మరి దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చడానికి ఉన్నావా? దేవుడు నీకు ఎన్నో పనులు చెప్పాడు. దేవుడు నీకు ఎన్నో 6 దినాలు నువ్వు అన్ని పనులు చేసుకున్నా, 7వ దినం నాది, 7వ దినం పరిశుద్ధి దినం, 7వ దినం పునరుద్ధానం దినం, 7వ దినంలో నన్ను ఆరాధించాలి, నువ్వు నా సన్నిధికి రావాలా, నువ్వు నా సన్నిధిలో నువ్వు కనపడాలా, నువ్వు నా సన్నిధిలో నువ్వు నన్ను వేడుకోవాలా అని చెప్పినప్పుడు కూడా నువ్వు ఆయన చిత్తాన్ని నెరవేర్చకుండా నీ చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నావు. నీ చిత్తం నెరవేర్చబడదు. ఒకలా నువ్వు అనుకోవచ్చు, నీ చిత్తం నెరవేర్చుతుంది, నా చిత్తాన్ని నేను నెరవేర్చుతున్నాను అని నువ్వు అనుకుంటావేమో, కానీ అది నీకు కనపడితే స్పాట్కి తర్వాత పతనమే తప్ప ఇంకేమీ లేదు. చూడండి, ఇల్లు కట్టనిడలో కట్టువారి ప్రయాసం వ్యర్థము. మనం ఎన్ని గృహాలు చూస్తున్నాం కదా, వాళ్ళ చిత్తాల్లా కట్టేశారు, కానీ కట్టిన గృహాల్లో ఈరోజు ఎవరు కొంతమంది కాపురాలు కూడా చేయలేనటువంటి పరిస్థితి. మనం సిటీల్లో చూస్తూ ఉంటే పాడుపడిపోతున్నటువంటి బిల్డింగులు. గుంటూరు వెళ్ళేటప్పుడు పెద్ద బిల్డింగ్ కట్టారు. ఆ యొక్క మెయిన్ చీరాల నుంచి వెళ్ళి బాపట్ల రూట్లో నుంచి వెళ్ళేటప్పుడు పెద్ద బిల్డింగ్ గుంటూరు ఎంట్రన్స్ లో ఉండిద్ది. ఆ 4 స్టేర్ల బిల్డింగ్ కట్టారు. అది నేను కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఆ బిల్డింగ్ నేటికి అంతనే ఉంది. అలా చూసుకుంటూ పోతే చీరాల బస్ స్టాండింగ్ ఎదురులో ఆ పెద్ద కాంప్లెక్స్ ఒకటి కట్టాడు. అది పడగొట్టి పడేశారు. అంబేద్కర్ భవనం యువతల అది పూర్తి నేలమట్టం చేసేసారు. ఆ దినంలో పెద్ద రూపు స్లాబ్ లెవెల్లో కట్టేశారు. కానీ కొన్ని సంవత్సరాలు అది అంతే ఉండిపోయింది. అలా చూసుకుంటా పోతే ఎన్ని బిల్డింగులు పాత పడిపోయి ఉన్నాయి, ఎన్ని బిల్డింగుల్లో ఆ కట్టిన బిల్డింగులు ఉండలేకుండా ఉండారు, ఎన్ని బిల్డింగులు కట్టి అలా వదిలేసి వెళ్ళిపోయినటువంటి వారు ఉండారు. పిల్లల కారణం ఏంటో తెలుసా? అది ఎవరి చిత్తంలో ఉంది? వాళ్ళ సొంత చిత్తాల్లో కట్టుకున్నారు. కానీ దేవుని చిత్తంలో జరగాల, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలా. దేవుని చిత్తంలో నువ్వు చేయగలిగితే, దేవుని చిత్తానుసారంగా నువ్వు జరిగించగలిగితే, దేవుని చిత్తారంగా అది బిల్డింగ్ అయినా సరే, నీ కుటుంబం అయినా సరే అది ఫలించింది. కానీ దేవుని చిత్తం కాకుండా నా మాట చెల్లాలి అని నువ్వు గాని చేస్తే అది ఫలింపుకు రాదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యాలు చేశాడు. చచ్చిపోయిన వారిని లేపాడు, కుష్ఠరోగుల్ని స్వస్థతపరిచాడు, కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చాడు, నడవలేని వారిని నడిపించాడు. అన్ని రకాలుగా చేసినా కూడా ఆయనకి అన్ని చేయగలిగిన సామర్థ్యత ఉండి కూడా ఆయన ఏమంటున్నాడో తెలుసా? నా చిత్తానుసారంగా కాదు, నీ చిత్తాన్నే నేను నెరవేర్చడానికి వచ్చాను. నీ చిత్తమే నెరవేర్చబడాలా, నీ చిత్తమే నెరవేర్చడానికి నేను సిద్ధపడుతున్నానయ్య అన్నాడు. అంటే యేసు ప్రభు కంటే మనం ఎక్కువ కాదు. యేసు ప్రభు సైతమే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. మరి నువ్వు ఈరోజు నీ పరిస్థితి ఏంది? ఈరోజు నువ్వు ఆలోచించే, నువ్వే చిత్తంలో ఉన్నావు? తండ్రి చిత్తంలో ఉన్నావా, లేక లోక అపవాది చిత్తంలో ఉన్నావా? లోక అపవాది చిత్తం, లోకము అపవాది చేత నువ్వు పట్టుబడితే అపవాది ఏం చేసిద్దో తెలుసా? నిన్ను రకరకాలుగా తిప్పుకునిద్ది, రకరకాల తనిష్టానుసారంగా నిన్ను నడిపించిద్ది. నువ్వెవరు మాట వినలేనటువంటి పరిస్థితి అయితే నిన్ను ఒక రోజు నిన్ను ముంచిద్ది. ముంచినాక నువ్వు అప్పుడు మునిగి నాకు తెలిసింది నీ పరిస్థితి. అప్పుడు దాకా తెలియకపోవచ్చామా నీకు? నువ్వెవరి చిత్తం నెరవేరుస్తున్నావు? తండ్రి చిత్తంలో ఎలా ఉండిద్దంటే, దేవుని చిత్తంలో ఎలా ఉంటుందంటే, దేవుడు స్వయంగా చెప్పాడు ఏమని? అక్రమ చేయవారులారా మీరెవరో నాకు తెలీదు అనటానికి కారణం ఏంటంటే వారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చలా. ఉదాహరణకి 10 మంది కన్యకలు ఉంటే 10 మంది కన్యకలు 10 మంది కన్యకలే 10 మందిని పిలిచాడు. 10 మందిని లోపలికి తీసుకువెళ్దామని చూస్తే 5గురు సిద్ధపడి వచ్చారు, 5గురు సిద్ధపాటు లేరు.
5 సిద్ధపడ్డారు, నూనెతో సిద్ధపడ్డారు. నూనె అభిషేకానికి సాదృశ్యం. ఆ నూనెతో సిద్ధపడ్డారు. 5 నూనె లేకుండా వచ్చారు. అంటే అభిషేకం లేదు వాళ్ళ దగ్గర, అంటే దేవుని పిలుపు లేదు దగ్గర, అంటే దేవుడు అంటే నమ్మకం లేదు వాళ్ళ దగ్గర, అంటే దేవుడు అంటే ఇష్టం లేదు వాళ్ళకి, దేవుడు అంటే అయిష్టంతో వచ్చారు వాళ్ళు. అయిష్టంతో వచ్చినా కూడా నీకు ఉపయోగం లేదు. వాళ్ళు అయిష్టంతో వచ్చారు కాబట్టి, వాళ్ళు సిద్ధపాటు లేకుండా వచ్చారు కాబట్టి, దేవుని మీద నమ్మకం లేకుండా వచ్చారు కాబట్టి, దేవుడు అంటే ఇష్టం లేకుండా వచ్చారు కాబట్టి, పిలిచిన వాడు లోపల పంపిడా అన్నట్టుగా వచ్చారు కాబట్టి, వాళ్ళనే ఉన్నాడు, అక్రమం చేయవారు మీరెవరో నాకు తెలియదు పోండే అన్నాడు. 5 సిద్ధపాటు కలిగి వచ్చారు. ఏ సిద్ధపాటు తెలుసా? నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, ఆయన సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వ సృష్టికి కారణభూతుడు, సర్వశక్తిమంతుడు. ఆయన నన్ను పిలిచిన వాడు నమ్మదగిడు, నన్ను పిలిచిన వాడు లోకములో ఉన్నవాడు కంటే ఘనుడు అని ఎరిగి సిద్ధపాటు కలిగి వచ్చాడు. మరి నిన్ను పిలుస్తుంది ఎవరు? నువ్వెవరికి లోపడుతున్నావు? సాతానుడికి లోపడుతున్నావా? దేవునికి లోపడుతున్నావా? సాతానుడికి లోపడితే నువ్వు దేవుని మందిరానికి రాలేకపోతున్నావు. సాతానుడికి లోబడుతూ ఉంటే నువ్వు దేవుని మందిరంలో అడుగు పెట్టలేకపోతున్నావు. సాతానుడికి లోబడితే దేవుని మాటలు వింటుంటే నీకు చిరాకుగా ఉంటుంది. సాతానుడు నీలో ఉంటే దేవుడి వాక్యం నువ్వు వింటుంటే నీకు అయిష్టంగా ఉంది. సాతాను నిన్ను వాడుకుంటుంటే దేవుని సన్నిధి అంటేనే ఇష్టం లేకుండా ఉన్నావు. సాతానుడి వశంలో ఉన్నావు. ఒక్కరోజు నీకు కూడా తీర్పే, నీకు తీర్పు రాబోతుంది. అందుకనే అంత చేయగలిగినటువంటి వాడు, తండ్రి నీ చిత్తాన్నే నేను నెరవేర్చడానికి వచ్చానయ్యా, నీ చిత్తం ఎక్కడ జరగాలయ్యా, నా చిత్తం వద్దయ్యా, అయ్యా నేను విట్టివాడిని, నీ చిత్తమే జరగాల అని తండ్రికి ప్రార్థించాడు. సరెండర్ అయిపోయాడు. పిల్లారా, తండ్రికి ప్రార్థించాడు, సరెండర్ అయిపోయాడు. సరెండర్ అయిపోగానే భయంకరమైన శ్రమకి గురి చేశారు యేసు ప్రభుని. అది లేఖనం నెరవేరాలి గనక ఆ రీతిలో జరిగిపోయింది. ఈ రోజున నువ్వు ఆలోచించేయి, సరెండర్ అవుతున్నావా దేవునికి? సరెండర్ అయిపోతున్నావా దేవునికి? తండ్రి చిత్తాన్ని నువ్వు నెరవేర్చడానికి సరెండర్ అయిపోతున్నావా? లేకపోతే నీ చిత్తం నెరవేర్చబడాలని సరెండర్ అయిపోతున్నావా? నీ చిత్తానికి నువ్వే సరెండర్ అయిపోతున్నావా? నా మాట విని నీ చిత్తానికి నువ్వు సరెండర్ అయిపోతే, నువ్వు వెలిగించిన మంట ఆరిపోయితే, నువ్వు నిలబెట్టినది ప్రతిది కూడా కూలిపోయితే, నువ్వు నిలబెట్టుకున్నది, నువ్వు సంపాదించిందంతా పరుల పాలైపోయితే, గుర్తుపెట్టుకో నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ చిత్తం నువ్వు నెరవేర్చాలని చూసుకుంటే నువ్వు సంపాదించిన సామ్రాజ్యం కూలిపోయింది. గుర్తుపెట్టుకో, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధపడు. తండ్రి చెప్పిన మాటని నెరవేర్చబట్టడానికి సిద్ధపడు. తండ్రి నీకు ఏది బోధిస్తున్నాడో, కుమారుడు ద్వారా, సేవకుడు ద్వారా నీకు ఏది బోధిస్తున్నాడో దాన్ని చేయటానికి సిద్ధపడు. నీ ఇష్టానుసారమైనటువంటి విధానాలతో నువ్వు జీవించవంటే అది కూలిపోవటమే తప్ప, రాలిపోవటమే తప్ప నిలబడే పరిస్థితి లేదు, ఉండదు. గుర్తుపెట్టుకో, ఈ రాత్రి మన ప్రభుని యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చి, తండ్రి చిత్తాన్ని సంపూర్తిగా నెరవేర్చి, ఆయన ప్రాణం పెట్టి లోకం కొరకు ఆయన పసిబాలుడిగా జన్మించి తిరిగి పెద్దవాడయ్యి లోకం కొరకు శ్రమలు పడి, సిలువ మోసి శ్రమలు పడి చనిపోయి తిరిగి లేచి పునరుత్థానుడిగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చి రేపు మరలా కొదవ సింహంగా రాబోతున్నాడు. వచ్చినప్పుడు నువ్వు లోక చిత్తాన్ని నెరవేరుస్తున్నటువంటి నిన్ను కాలే అగ్నిలో కాల్చటం మానడు. గుర్తుపెట్టుకో, కాలే అగ్నిలో పడవేయటం నిన్ను మానడు. గుర్తుపెట్టుకో, నీకు తీర్పు జరగబోతుంది. ఈ లోకంలో ఎవరు నిన్ను తీర్పు తీర్చకపోయినా, ఏ అధికారి నిన్ను తీర్పు తీర్చకపోయినా, ఏ ఒక్కడు నిన్ను తీర్పు తీర్చకపోయినా, నా ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కసారి మరలా రాబోతూ ఉన్నాడు. అప్పుడు వచ్చాడంటే
అగ్ని ఆరదు, పురుగు చావదో, అగ్నిలో నిన్ను కాల్చటం గ్యారెంటీ. ఆయన ఎలా వస్తానన్నాడంటే, నేను దొంగలాగా వస్తానన్నాడు. నేను నా రాకడ సమీపంలో కరువులు, భూకంపాలు, యుద్ధాలు జరగబోతున్నాయి అన్నాడు. యుద్ధాలు జరిగితే కరువు వచ్చింది, భూకంపాలు వస్తాయి అన్నాడు. ఆల్రెడీ యుద్ధాలు స్టార్ట్ అయిపోయినాయి, కరువు స్టార్ట్ అయిపోయింది. మనకి పెట్రోల్ రేటు ఎక్కువైపోతుంది, దొరకదిక. గ్యాసులు దొరకవు, పెట్రోల్ డీజిల్ పెరిగిపోతే ఆ ఇతర దేశాల్లో ఆ ఘన పదార్థానికి ఇవ్వట్లా. గ్యాస్ రాదు దానివల్ల, పెట్రోల్ రాదు దానివల్ల, డీజిల్ రాదు దానివల్ల, ఇంకా అన్ని రావు దానివల్ల. అది పెరిగిపోతే రేటు పెరిగిపోతుంటే రేటు ఇక్కడ నువ్వు కొనాలంటే కొనలేవు. కేజీ చికెన్ 300 అంట, కేజీ చికెన్ 300. చూడండి ఇంకా ఎంతకెళ్ళిద్దో. 500 చెప్పినా కూడా ఆశ్చర్యం లేదు. చూడండి ఇలా కూరగాయలు కేజీ ఎంత వెళ్ళిద్దో. ఒక కేజీ 10 రూపాయలు టమాటాలు అయితే 250కి వెళ్తాయి. ఒక సంవత్సరం 250 అయినాయి ఉల్లిపాయలు. కేజీ ఉల్లిపాయలు కొనేటప్పుడు 250. ఆ టైం వరదలు వచ్చి పంటంతా కుళ్ళిపోయింది. 250 అయింది కేజీ ఉల్లిపాయలు. పిల్లరా, కరువు రాబోతుంది. ఈ కరువు వచ్చినప్పుడు నీ పరిస్థితి ఎలా ఉండిద్ది? సామాన్యుడిగా ఉన్న నువ్వు, నేను, మనం మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చుకుని ఉంటే ఈ కరువులో నువ్వు, నేను, మనమంతా చిక్కుకోవాల్సి వచ్చింది. దేవుని నమ్ముకుంటే నిత్య జీవం నీకు ఎదురు చూసింది. ఈ కరువులో నువ్వు చచ్చిపోయినా కూడా దేవుని రాజ్యంలో ఉంటావు. అది నీకు అది విశ్వాసమైనటువంటి నిరీక్షణ. క్రైస్తవుడికి విశ్వాసకరమైన నిరీక్షణ అది. నువ్వు చనిపోయిన ఈ కరువులో, ఈ యుద్ధంలో నువ్వు చనిపోయినా సరే, క్రైస్తవుడి విశ్వాసమైన నిరీక్షణ పరలోకం నీకు. నాకు 2 దినాలు దర్శనాలు వచ్చినాయి. మన ప్రాంతంలో 10-20 ఒక్కసారి ఫ్లైట్లు తిరుగుతున్నాయి. ఫస్ట్ దర్శనంలో బాంబులు వేశారు. సెకండ్ దర్శనంలో భయంకరమైనటువంటి ఫ్లైట్లు తిరుగుతున్నాయి మన ప్రాంతంలో. దగ్గరలోనే నేను కేకలు పెడుతున్నాను, వామ్మో వామ్మో వామ్మో, తెగలుతున్నాయి ఫ్లైట్లు, అమ్మో అమ్మో బాంబులు వేస్తారేమో అని. ఫస్ట్ సారి వేసారు బాంబులు, సెకండ్ సారి కూడా ఫ్లైట్లు వెళ్తున్నాయి. నాకు అనిపించింది, చూసినేమో ఇదని. నాకు భయం వేసింది. నిద్రలోనే, కలలోనే, దర్శనంలోనే భయపడ్డా నేను. బాంబులు మన మీద కూడా వేయటం పెద్ద సమస్య ఏం కాదు. ఒకవేళ బాంబులు వేస్తే పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? నువ్వెక్కడికి వెళ్తావు చనిపోతే? ఈ రాత్రి నువ్వు తేల్చుకో. ఎక్కడికి వెళ్తావు ఈ రాత్రి నువ్వు తేల్చుకో. నేను ఇప్పుడు ఈ రాత్రి చనిపోతే నా పరిస్థితి ఏంటి? నేను ఎక్కడికి వెళ్తాను? నీకు 2 మార్గాలండి. ఒకటి నరకం, మొదటిది పరలోకం, రెండోది నరకం. నరకంలోకి వెళ్ళే వాళ్ళంతా పాపులు, పాపం చేసిన వాళ్ళు, వాళ్ళ చిత్తాన్ని నెరవేర్చుకున్న వాళ్ళు. తాగొద్దరంటే తాగినోళ్ళు, వాళ్ళ చిత్తాన్ని నెరవేర్చుకున్న వాళ్ళు నరకానికి వెళ్తారు. దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళు పరలోకానికి వెళ్తారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పా. ఎవరు ఇష్టానుసారమైన జీవితం వారు జీవిస్తే వారికి జరిగే తీర్పు అది. గుర్తుపెట్టుకు. ఈ రాత్రి నువ్వు ప్రభు పాదాలు పట్టుకొని, ప్రభా ఈ రాత్రి నువ్వు నాతో మాట్లాడావు. నిజం, ఇంతకాలం నేను నా చిత్తాన్ని జరిగించాలనుకున్నాను. నా చిత్తం కాదయ్యా, నీ చిత్తం నేను జరిగించాలని ఆ ప్రభు పాదాలు పట్టుకొని అడిగి నువ్వు మారు మనసు పొందు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన.